Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం అభ్యాసన పేరుతో ఒక కాంప్రహెన్సివ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎవ్రీ డే మనం ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు సాటర్డే కాబట్టి ఎస్ఏ పేపర్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని, ఇంపార్టెంట్ థీమ్ని మనం పిక్ చేసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అభ్యాసనలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి రీసెంట్గా 2023 మెయిన్స్ పేపర్లో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం అనేది జరిగింది. ఇట్స్ ఏ ఫిలసాఫికల్ ఎస్సే. ఇలాంటి ఎస్సేస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి, ఇలాంటి చాలా విషయాలు మనం ప్రతిరోజు నేర్చుకుందాం. ప్రతిరోజు రిలెంట్లెస్గా మన అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి. దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. బట్ ఈ రోజు మనం మెయిన్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మనం 16th January నుంచి మన ఎథిక్స్ కేస్ స్టడీ బ్యాచ్ ఏదైతే ఉంది ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ 20 slots మాత్రమే ఓపెన్గా ఉన్నాయి. అందులో ఆల్రెడీ 11 slots ఫిల్ అవ్వడం అనేది జరిగింది. ఓన్లీ 9 slots మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. వీలైనంత త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. వెరీ నామినల్ ఫీ, దట్ ఈస్ 1499కి మాత్రమే దిస్ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ని మీకు అందిస్తున్నాం. దీనిలో భాగంగా అండ్ ఐ విల్ బీ టేకింగ్ ఆల్ ద క్లాసెస్. దీనిలో భాగంగా 20+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాస్ ఉంటాయి. డైవర్స్ థీమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డైవర్స్ థీమ్స్ మీద ఉన్నటువంటి కేస్ స్టడీస్, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, కరెంట్ అఫైర్స్తో ఏ విధంగా లింక్ చేయాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేటటువంటివి మీ ఆన్సర్లో ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు కీ ఎథికల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ థియరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా మీ ఆన్సర్లో ఇన్కార్పొరేట్ చేయాలి, అండ్ మనం మన కేస్ స్టడీస్ కోసం తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ తారాస్ దశావతార్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని డైవర్స్ థీమ్స్కి ఏ విధంగా ఉపయోగించాలి, ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడతాం. టాపర్స్ కాపీ అనాలిసిస్ సెషన్ అనేటువంటి సెపరేట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు సెపరేట్ టెస్ట్ అనేటటువంటివి కూడా దీనిలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. యూ విల్ గెట్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ ఫర్ దోస్ 2 tests. అండ్ దాంతోపాటు 50+ కేస్ స్టడీస్తో కూడినటువంటి ఒక వర్క్ బుక్ ఏదైతే ఉందో అది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా మన సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే taraIAS.com ఈ వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? చక్కగా జాయిన్ అవ్వండి. దిస్ విల్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎథిక్స్, ఆప్షనల్ అండ్ ఎస్ఏ ప్రిపరేషన్తో స్టార్ట్ చేయాలని చెప్పి. ఎథిక్స్ పేపర్ జిఎస్ పేపర్ 4లో ఒక సెపరేట్ సెక్షన్ కేస్ స్టడీస్కి ఉంది కాబట్టి కేస్ స్టడీస్ హ్యాండిల్ చేయడం చాలా మంది కష్టంగా భావిస్తారు కాబట్టి ఒక పర్ఫెక్ట్ ఫ్రేమ్వర్క్ మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన అభ్యాసన ప్రోగ్రామ్ అభ్యాసన సెషన్లోకి వెళ్ళిపోదాం. వినండమ్మ. ఈ రోజు మన ఎస్ఏ క్వశ్చన్ డిస్కస్ చేసుకునే ముందుగా అసలు అభ్యాసన ప్రోగ్రామ్ ఏ విధంగా మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలదో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోను అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది, అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి answer@gmail.com ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి బై 12 PM సెండ్ చేస్తే విత్ ఇన్ 24 hours డీటెయిల్డ్ ఇన్సైట్స్తో కూడినటువంటి ఎవాల్యుయేటెడ్ కాపీ తిరిగి మీ దగ్గరకు వస్తుంది. అండ్ ఏ రోజైతే మనం క్వశ్చన్ అప్లోడ్ చేసుకున్నామో అదే రోజు సాయంత్రం 4 గంటలకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ మన తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ప్రతిరోజు రెంట్లెస్గా ఫాలో అవడం ద్వారా డైవర్స్ అప్రోచెస్ మీకు అర్థమవుతాయి. అండ్ దాంతోపాటు ట్రెండ్స్ ఆఫ్ ద ఎగ్జామ్ మీరు అర్థం చేసుకోగలుగుతారు. కీవర్డ్స్ అండ్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఆర్గానిక్గా ప్రతిరోజు ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తాం కాబట్టి వీక్లీ 6 questions, మంత్లీ 24 questions, ఇయర్కి వచ్చేటప్పటికి 250+ questions కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఆ క్వశ్చన్స్ అండ్ మోడల్ ఆన్సర్స్ అండ్ కాన్సెప్ట్స్ మీద మీకు అవగాహన రావడమే కాకుండా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ప్యారలల్గా మీకు బిల్డ్ అవ్వడం జరుగుతుంది. సో చక్కగా ప్రోగ్రామ్ని రిలెంట్లెస్గా ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. సో ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. మీరు మన క్లాసెస్ మీకు నచ్చుతున్నట్టయితే, ప్రతిరోజు మనం అప్లోడ్ చేసుకున్న ఇంపార్టెంట్ క్లాసెస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో ఈరోజు సాటర్డే కాబట్టి మనం ఎస్ఏ పేపర్ నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. యూపీఎస్సీ 2023లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మ. సో ఒకసారి చూడండి క్వశ్చన్. నాట్ ఆల్ హూ వండర్ ఆర్ లాస్ట్. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫిలసాఫికల్ క్వశ్చన్ కింద మనం చెప్పొచ్చు. మీకు జనరిక్ క్వశ్చన్స్తో పాటు ఫిలసాఫికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే వాడడం జరుగుతుంది. అండ్ ద డోస్ ఆఫ్ ఫిలసాఫికల్ క్వశ్చన్స్ మనకు రీసెంట్ ఇయర్స్లో గమనిస్తే ఇన్ డెప్త్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తుంది యూపీఎస్సీ. సో ఆ ట్రెండ్ బట్టి మీరు ఎస్ఏ పేపర్కి చక్కగా ప్రిపేర్ అవ్వాలి. బట్ బిఫోర్ దాట్ ఎస్ఏ పేపర్ ఫార్మాట్ గురించి మాట్లాడదాం, వినండి.
ఎస్ఏ పేపర్లో మీకు 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. అండ్ ఈచ్ సెక్షన్లో మీకు 4 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్ నుంచి మీరు ఒక క్వశ్చన్ పిక్ చేసుకుంటారు. అండ్ ఈ నెక్స్ట్ 4 క్వశ్చన్స్ నుంచి సెక్షన్ బి నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మొత్తం మీరు 3 గంటల్లో ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటి రాయాలి? 2 క్వశ్చన్స్ రాయాలి. మొత్తం ఎన్ని మార్క్స్కి పేపర్? 250 మార్క్స్ కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 125 మార్క్స్ అమ్మ, 125 మార్కులు రావడం అనేది జరుగుతుంది. సో మొత్తం ఎగ్జామినేషన్కి టైం ఎంత మాకు ఎలకేట్ చేసింది? 3 అవర్స్. సో ఈచ్ ఎస్ఏ రాయడానికి మీకు ఉన్నటువంటి సమయం ఎంత? 1.5 hours, ఇజంట్ ఇట్? సో 1.5 hourలో ఫస్ట్ 15 minutes మీరు బ్రెయిన్ స్టార్మింగ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. బ్రెయిన్ స్టార్మింగ్లో భాగంగా ద స్కెలెటన్ ఆఫ్ ద ఎస్ఏ ఏ విధంగా ఫార్ములేట్ చేయాలి, ఇండక్షన్ ఏ విధంగా రాసుకోవాలి, కన్క్లూజన్ ఏ విధంగా రాయాలి, అండ్ వేరియస్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా తీసుకురావాలి, అండ్ ఇంపార్టెంట్ డేటాని ఎలా ఇంక్లూడ్ చేయాలి, అండ్ ఇంపార్టెంట్ అప్రోచెస్ అండ్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఇలాంటిదంతా ఒక 15 minutes డిసైడ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ 1 hour 15 minutes ఆన్సర్ అనేటువంటిది రాసే ప్రయత్నం చేయాలి. 1000 to 1200 wordsలో మీరు ఆన్సర్ అనేటువంటిది రాయాలి. సార్ అంతకంటే రాయకూడదా అంటే యూ కెన్ గో అప్ టు 1400 words, బట్ దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ పర్టికులర్ ఎస్సే. హవెవర్ చాలామంది 1000 wordsకి మాత్రమే పరిమితం అవుతారు, ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి టైం సరిపోదు కాబట్టి. చాలామంది ఎన్ని పేజెస్లో రాయాలని అడుగుతారు? 10 to 12 pages, ఐడియల్లీ 11 pagesలో మీ ఎస్సే ఏదైతే ఉందో రాసే ప్రయత్నం చేయండి. అండ్ ఎస్సేలో ఇంకొక ఇంపార్టెంట్ మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే, ఎలా అయితే జిఎస్ పేపర్స్ పాయింట్ వైజ్ రాస్తారో ఆ విధంగా పాయింట్ వైజ్ రాసుకుంటూ వెళ్తారు, అది తప్పు. యూ నీడ్ టు రైట్ యువర్ ఎస్సే ఇన్ పారాగ్రాఫ్ ఫార్మాట్, దట్ టు స్మాల్ పారాగ్రాఫ్స్లో, చిన్న చిన్న పారాగ్రాఫ్స్లో మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది రాయాలి. అండ్ ఈచ్ పారాగ్రాఫ్కి ఒక ఫ్రీ ఫ్లో అనేటటువంటిది ఉండాలి. ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్కి కంప్లీట్ డిస్టింక్టివ్నెస్ అనేటటువంటిది ఉండకూడదు, ఒక ఫ్లో అనేటటువంటిది ఉండాలి, ఒక ఇంటర్లింకేజ్ అనేటటువంటిది ఉండాలి. అండ్ ఆల్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద ఎస్సే దే షుడ్ బి రేషనల్, లాజికల్ అండ్ మస్ట్ అబైడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్, ద బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగా మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఎస్ఏ పేపర్ యూ నీడ్ టు బి వెల్ ప్రిపేర్డ్ అమ్మా. సో ఇంపార్టెంట్ థీమ్స్ లైక్ క్లాసిక్ థీమ్స్ లైక్ ఎడ్యుకేషన్, యూపీఎస్సీ ఎక్కువగా ఫ్రేమ్ చేస్తుంది, డెమోక్రసీ, లేకపోతే వల్నరబుల్ సెక్షన్స్ అండ్ దేర్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ మీద మనకి చాలా ఎస్ఏస్ ఎపీర్ అవ్వడం అనేది జరుగుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్, రైట్, అండ్ జెండర్ బయాస్, ఇలాంటి థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేటటువంటివి ఎపీర్ అవుతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి డేటా కానీ లేకపోతే వీటికి సంబంధించినటువంటి కొటేషన్స్ కానీ ముందుగానే మీ చేతిలో పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఈచ్ థీమ్కి ఒక 10 to 12 కొటేషన్స్ అనేటువంటి మీ చేతిలో ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఎనక్డాట్స్, ఎగ్జాంపుల్స్, వీటిని కూడా హ్యాండీగా మీ దగ్గర పెట్టుకోవాలి. దానివల్ల మీ బ్రెయిన్ స్టార్మింగ్ పట్టేటటువంటి సమయం ఏదైతే ఉందో చాలా వరకు తగ్గడం అనేది జరుగుతుంది. ఒక పర్ఫెక్ట్ అండ్ స్ట్రక్చర్డ్ వేలో మీరు ఆన్సర్స్ అనేటువంటి రాయగలుగుతారు. అండ్ అట్లీస్ట్ ఎగ్జామ్ ఇచ్చే ముందు 20 essays అయినా, మినిమం 20 essays అయినా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలమ్మా. 100% ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది కంటెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్తారు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామినేషన్లో రాసేయచ్చు అనుకుంటారు. బట్ కానీ 2 ఎస్ఏలు మాత్రమే రాయాల్సి వచ్చినప్పటికీ ఆ 2 ఎస్ఏలు కంప్లీట్ చేయడం, మొత్తం 25 pages వరకు మీరు మీ ఆన్సర్స్ రాయడం అంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను, ఎవరైతే జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ కానీ, ఆప్షనల్ కానీ, అండ్ దాంతోపాటు ఎస్ఏ పేపర్ వీటిల్లో ఎవరైతే ఎక్కువగా స్కోర్ చేస్తారో దే కెన్ షూర్లీ సీ దేర్ నేమ్ ఇన్ ద ఫైనల్ లిస్ట్ అమ్మ. అండ్ థ్యాంక్ఫుల్లీ ఆల్ దీస్ 3 papers వెరీ స్కోరింగ్ కూడా. జిఎస్ 1, 2, 3 జనరల్ స్టడీస్ పేపర్స్ ఏవైతే ఉంటాయి అందరూ అవే మెటీరియల్స్ ఫాలో అవుతారు, అందరూ అవే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ క్లాసెస్ తీసుకుంటారు, అందరూ మెంటర్స్ని ఫాలో అవుతారు, అందరికీ అదే కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ వీటికి మాత్రం దీస్ ఆర్ సబ్జెక్టివ్ పేపర్స్ కాబట్టి వీటిలో మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా వీలైతే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈ పేపర్స్తో స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. యూ కెన్ ఈజీలీ గెట్ గుడ్ స్కోర్ ఇన్ యువర్ మెయిన్స్. మెయిన్స్ ఈజ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ అమ్మ. దట్ వాస్ గివెన్ ద నేమ్ బికాస్ ఆఫ్ ఎ రీజన్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ మెయిన్స్ మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఈజీగా ర్యాంక్ అనేటువంటిది వస్తుంది, ఈజీగా దే కెన్ సైల్ త్రూ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. నేను ఈ విషయాన్ని చాలా సార్లు మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇట్స్ ఎ ఫిలాసాఫికల్ ఎస్సే. నాట్ ఆల్ హూ వండర్ ఆర్ లాస్ట్. వాట్ డూ యూ మీన్ బై దిస్? See, wandering simply means traveling aimlessly. You don't have any aim, you don't have any preconceived thought process. You go here and there according to your whims and fancies. That is what wandering. See, wandering, this word, ee word edaithe undo deeni venaka, if you want to read between the lines, in the metaphorical sense, it is all about exploration, exploring different things, right? And it is all about self discovery.
నిన్ను నువ్వు కనుగోవాలని చెప్పి అనుకోవడం. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ గ్రోత్, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్, లిబర్టీ యాజ్ వెల్, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ రెసిలియన్స్ యాజ్ వెల్, నావిగేటింగ్ అన్సర్టెనిటీ విత్ కరేజ్, ఇజంట్ ఇట్? Though wandering seems like you are traveling aimlessly, you are exploring options aimlessly, but somehow you will end up finding opportunities. But somehow you will end up discovering your own self. మీరంటే అసలు ఏంటి, మీకు ఏం కావాలి, మీకు ఏది ఆనందాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది, మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేటువంటి విషయాలు మీరు కనుగొనడం అనేది జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ సివిలైజేషన్స్ వర్ బిల్ట్ ఆన్ దిస్ వాండరింగ్, దిస్ క్యూరియాసిటీ. దెన్ ఓవర్ ది ఇయర్స్ జనరేషన్స్గా మనం చూస్తే ఏన్షియంట్ టైమ్స్ నుంచి people were very curious. They want to explore the things that were other side of the mountain. పర్వతాల తర్వాత ఏముంది, సముద్రాల అడుగున ఏముంది, భూమి పొరల కింద ఏముంది, ఆకాశానికి పైన అంతరిక్షంలో ఏముంది. దిస్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో దట్ వాజ్ యాక్చువల్లీ బిల్డ్ సివిలైజేషన్స్. ఈ నాగరికతకు కారణం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి రీసెంట్గా 100 Years of Solitude అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ రావడం అనేది జరిగింది. ఇఫ్ యూ వాచ్ దట్ పర్టికులర్ వెబ్ సిరీస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఒక 2 కపుల్ వాళ్ళ యొక్క క్యూరియాసిటీ ఎలా ఒక అద్భుతమైనటువంటి సిటీని బిల్డ్ చేయడం అనేది జరిగింది. దెన్ హౌ స్టేట్ అనేటటువంటిది ఆ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సిటీలో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ సిటీలో ఉన్నటువంటి పీపుల్, ద ఫస్ట్ ఎక్స్ప్లోరర్స్, వాళ్ళ లైఫ్స్ అనేటటువంటివి ఏ విధంగా కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరిగింది. ఒక అద్భుతమైనటువంటి వెబ్ సిరీస్, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ నవల్ అయినటువంటి 100 Years of Solitude, దానికి సంబంధించి దాన్ని బేస్ చేసుకొని తీసుకొచ్చినటువంటి వెబ్ సిరీస్. అది చూసినా మీకు అదే అర్థమవుతుంది. పీపుల్ క్యూరియాసిటీ, పీపుల్ థ్రస్ట్ టు ఫైండ్ ఆప్షన్స్, టు లుక్ ఎట్ వేరియస్, టు ఎక్స్ప్లోర్ వేరియస్ థింగ్స్. దాని కారణంగానే సివిలైజేషన్స్ బిల్డ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ కొటేషన్, దిస్ పర్టికులర్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ యాక్చువల్లీ గివెన్ బై J.R.R. Tolkien. He came up with a poem named All That Is Gold Doesn't Glitter. సో ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఏదైతే ఉందో దానిలో ఇంపార్టెంట్ పోయం, ఆ పోయంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఏంటంటే నాట్ ఆల్ హు వండర్ ఆర్ లాస్ట్. ఎవరైతే ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని బతకకుండా కొత్త వాటి కోసం పరుగులు తీశారో, కొత్త ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో అందరూ, అలా వెళ్ళినటువంటి వాళ్ళందరూ, దోస్ హు వాంట్ టు ట్రావెల్ ఎయిమ్లెస్లీ, దోస్ హు వాంట్ టు ఎక్స్ప్లోర్ వేరియస్ థింగ్స్ ఎయిమ్లెస్లీ, అలాంటి వాళ్ళందరూ జీవితంలో ఓడిపోలేదు, జీవితంలో తప్పిపోలేదు, రైట్ అని చెప్పి మనకి కొటేషన్ అనేటువంటిది చెప్తుంది. ఉదాహరణకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నేమ్ రాజేష్. సో ఆయన యూస్ టు ఎక్స్ప్లోర్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఏం లేకుండా నువ్వు తిరుగుతూ ఉన్నావు, ఇది చేస్తూ ఉన్నావు, అది చేస్తూ ఉన్నావు అని చెప్పి ఎప్పుడు అనేవాళ్ళు. బట్ ట్రస్ట్ మీ, నౌ హీ ఈజ్ యాక్చువల్లీ లీడింగ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ట్రావెల్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా. ఇండియాలోనే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ట్రావెల్ ఏజెన్సీస్ని ఆయన నడుపుతా ఉన్నాడు ఇప్పుడు, రైట్. ఇనిషియల్గా ఎందుకు అనవసరంగా ట్రావెల్ చేస్తున్నాడు, ఎందుకు టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు, బాధ్యతలు పెళ్ళవ్వలేదు. యూనో ఇప్పుడు మాలాంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, మేము టీచింగ్లో స్థిరపడడం అనేది జరిగింది, మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం, బట్ అతనికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, చాలా ఏజ్ వచ్చేసింది, జీవితంలో ఇంకేం చేయట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కామ్ అయ్యారు. ఎందుకు? సో హీ యాక్చువల్లీ ఫౌండ్ వేరియస్ ఆపర్చునిటీస్. వెన్ యూ వాండర్, వేరియస్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తే దేర్ కెన్ బి సంథింగ్, నీకు అసలైనటువంటి ఇష్టమైనటువంటిది ఏంటి అని నువ్వు వెతుక్కునే అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని నీ కెరీర్ నువ్వు బిల్డ్ చేసుకునే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అవునా కదా? రైట్. సో దిస్ పర్టికులర్ కీవర్డ్ వండర్ యాక్చువల్లీ encompasses various metaphorical expressions like exploration, self-discovery, personal growth, freedom and resilience, etc. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, రైట్. అండ్ ఇలాంటి ఎస్సేస్ ఏవైతే ఉన్నాయి, సబ్జెక్టివ్ ఎస్సేస్ ఏవైతే ఉన్నాయి, వీటికి సరైనటువంటి అప్రోచ్, ఇప్పుడు నేను ఒకవేళ ఈ పర్టికులర్ ఎస్సేని ఆన్సర్ చేస్తే ఏ విధమైన అప్రోచ్ చేస్తాను అంటే ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్ అప్రోచ్ ఏదైతే ఉందో అది చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ నాట్ ఆల్ హూ వండర్ ఆర్ లాస్ట్ అనే విధంగా అనే పర్టికులర్ దానికి సపోర్ట్ చేస్తూ ఐ విల్ గివ్ బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, bunch of dimensions, bunch of arguments. Whereas, no, if you really don't have any aim, then you will definitely lost, even if you wander. అనే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్, ఎగ్జాంపుల్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు అనమాట. దట్ ఈస్ హౌ యూ కెన్ ఫ్రేమ్ ఏ బ్యూటిఫుల్ ఎస్సే అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. క్లారిటీ వస్తుందని అనుకుంటాను, అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో వైల్ ఆన్సరింగ్ ఎన్ ఎస్సే మాట్లాడే ప్రయత్నం చేస్తాను, వినండమ్మా. So first, you definitely need to understand the theme of this particular essay. For example, by looking at this particular, by looking at this particular statement, మీకు the Lord of the Rings and the author Tolkien మీకు తప్పకుండా గుర్తు రావాలి. ఒకవేళ గుర్తుకు రాకపోతే మీరు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ అనెక్డోట్ కానీ లేకపోతే ఒక ఇంపార్టెంట్ డేటా కానీ ఒక స్ట్రైకింగ్ ఆస్పెక్ట్ కానీ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టోరీ ఆఫ్ 100 Years of Solitude మీరు చూస్తున్నారనుకో నెట్ఫ్లిక్స్లో, దాన్ని మీరు రాయొచ్చు.
లేకపోతే ద స్టోరీ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రాజేష్. సో అలాంటి ఒక క్యారెక్టర్ని తీసుకొని సో అతని యొక్క ఎగ్జాంపుల్ ఏదైతే దాన్ని ఇస్తూ కూడా మీరు అద్భుతమైనటువంటి ఇండక్షన్ అనేటువంటిది రైట్. అండ్ యూ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ దిస్ స్కిల్ ఆఫ్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. వాండరింగ్కి మెనీ మెటఫోరికల్ మీనింగ్స్ అనేవి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లోరేషన్, సెల్ఫ్ డిస్కవరీ, పర్సనల్ గ్రోత్, వీటిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయాలి. మెయిన్స్ ఆన్సర్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ యూ నీడ్ టు మేనేజ్ ద ఇంప్రెషన్ దట్ ద ఎగ్జామినర్ విల్ హ్యావ్ ఆన్ యూ, రైట్? ఆల్వేస్ రిమెంబర్ దట్. సో బై రైటింగ్ దీస్ మెటఫరికల్ మీనింగ్స్, సో వేరియస్ డైమెన్షన్స్ ద్వారా మీరు ఏం చేయొచ్చు, యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఐడెంటిఫై ఇట్స్ రిలవెన్స్ టు కాంటెంపరీ లైఫ్. సో వేరియస్ సొసైటల్ నార్మ్స్ని ఛాలెంజ్ చేయడం కానీ, అంటే ట్రెడిషనల్ పాత్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ కాకుండా దోస్ హు వాంట్ టు ఎక్స్ప్లోర్, దోస్ హు వాంట్ టు లుక్ ఎట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయి వాటిని, అండ్ హౌ దే యాక్చువల్లీ గాట్ దేర్ స్టెబిలిటీ స్టెబిలిటీ ఇన్ లైఫ్ అండ్ సక్సెస్ అనేటటువంటి విధంగా కూడా మీరు ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఫీల్ ఫ్రీ టు యూస్ బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ యూర్ ఎస్సే పేపర్. మీకు చాలా మంచి మార్క్స్ ఫెచ్ అవుతుంది. దట్ కెన్ ఈజీలీ ప్రొవైడ్ అన్ ఇంప్రెషన్ దట్ you have understood the statement really well, you have understood the question really well. And how we need to structure an essay? Introduction lo the context of this particular quote అయినా రాసే ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకి లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ద టాల్కిన్స్ పోయం, అది మీకు ఒక స్ట్రైక్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. లేకపోతే యూ కెన్ కమ్ అప్ విత్ అన్ అనెక్డోట్, ఒక మంచి స్టోరీ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మీ యొక్క ఇండక్షన్ ఏదైతే ఉందో అది చేయొచ్చు. లేకపోతే ఒక హుక్ లైన్ ఏదైతే ఉందో దాంతో కూడా మీ యొక్క ఎస్ఏ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఆల్వేస్ ఫాలో దిస్ అప్రోచ్ ఫర్ ఎస్ఏ పేపర్. క్యూఏ, కొటేషన్, యూ కెన్ యూజ్ కొటేషన్. అండ్ చాలామంది ఎస్ఏని వితౌట్ ఎనీ హెడ్డింగ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఏం చేయొచ్చు అంటే దిస్ నాట్ ఆల్ హూ వాండర్ ఆర్ లాస్ట్, దీన్ని ఇలా ఒక దీనిలో పెట్టి చక్కగా మీ యొక్క ఆన్సర్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందమ్మా. ఆల్వేస్ ట్రై టు యూజ్ ఎ కోట్, ఆ రెలవెంట్ కోట్ను కూడా మీరు కోట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ఆస్క్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ supporting this particular statement and counter questions as well. For example, is it really true that not all who wander are lost? అదే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే ఉందో కౌంటర్ క్వశ్చన్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీన్స్ అనెక్డోట్, ఒక స్మాల్ స్టోరీ, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ద్వారా కూడా మీరు చాలా కంపెలింగ్గా మీ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని రాయొచ్చు. అండ్ ఇంకొకటి ఇంట్రడక్షన్ మీరు ఏదైతే రాస్తారో ఒక 2 paragraphs రాస్తారు కదా, ఇంట్రడక్షన్ తర్వాత చాలామంది చేసేటటువంటి ఏంటంటే దిస్ ఎస్ఏ ఎక్స్ప్లోర్స్ అని రాస్తారు. దిస్ ఎస్ఏ ఎక్స్ప్లోర్స్ various dimensions of wandering, or this essay explores the interlinkage between the interlinking of wandering or relevance of wandering in present day life, in modern life. So ఇది చాలా చాలా తప్పు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక యాక్టర్ సినిమాలో పెర్ఫామ్ చేస్తాను అనుకోండి, ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, కింద సబ్ టైటిల్ దట్ పర్టికులర్ యాక్టర్ ఈజ్ క్రైగ్ అంటే సరిగ్గా ఉండదు, ఇజంట్ ఇట్? అది కరెక్ట్ కాదు. సో ఒక సబ్ టైటిల్ లాగా ఉండకూడదు. ఎనీవే యువర్ ఎస్ఏలో మీరు మంచి అప్రోచ్తో రాయబోతున్నారు, ఆల్ ది డైమెన్షన్స్ టచ్ అయిపోతున్నారు. దానికోసం ఇండక్షన్లో ద లాస్ట్ పేర్ ఆఫ్ ఇండక్షన్ చాలామంది తప్పు చేస్తారు, అలాంటివి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ద మెయిన్ బాడీ పార్ట్, బ్రేక్ ద ఎస్సే ఇంటూ క్లియర్ సబ్ టాపిక్స్ టు ఎన్షూర్ ఎ లాజికల్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాండరింగ్ as exploration, self discovery and resilience. And you can provide examples such as Santiago from Alchemist and explain the relevance to the theme. And దాంతోపాటు ఇండివిజువల్ డైమెన్షన్స్ కూడా, అంబేద్కర్ గురించి మీరు మాట్లాడచ్చు, కిరణ్ బేడి, సావిత్రిబాయి ఫూలే, ఆల్ దీస్ పీపుల్ అండ్ హౌ దే ఛాలెంజ్ ద ఎగ్జిస్టింగ్ సొసైటల్ నార్మ్స్, సోషల్ నార్మ్స్, అది కూడా మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది. అండ్ యూ కెన్ ఆల్సో టాక్ అబౌట్ మహాత్మా గాంధీ, హిజ్ నోవల్ అప్రోచ్ టువర్డ్స్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, హౌ ఇట్ యాక్చువల్లీ గాట్ ఇండిపెండెన్స్ టు ఇండియా. సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా మీరు యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ అనే విధంగా. ట్రైలర్ అండర్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. సో బ్రిటిష్ రూల్ ఇనిషియల్ టైమ్స్ ట్రైలర్ అండర్ పద్ధతి ఏదైతే ఉందో ఎలా ఫాలో అయ్యేవాళ్ళు, ఈవెన్ ద స్టోరీ ఆఫ్ రాబర్ట్ క్లైవ్, ద హీరో ఆఫ్ ద ఆర్కాట్. సో ఈ డైమెన్షన్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. యాక్షనబుల్ లెసన్స్ డెరైవ్ ఫ్రమ్ ద ఫిలాసఫీ ఆఫ్ purposeful wandering. If you have purpose, if you have aim, if you wander to explore, to discover yourself, your own self, or to explore various options, or to improve mental health. So these things ఏవైతే ఉంటారో రాస్తారు. క్రియేటివిటీ, ఎంపతి అండ్ అడాప్టబిలిటీని ఇప్పుడు ఎంఫసైజ్ చేయడం మోడర్న్ టైమ్స్లో ఎంత ఇంపార్టెంటో కూడా మీరు రాసే ప్రయత్నం చేస్తారు. యూ కెన్ కన్క్లూడ్ యువర్ ఆన్సర్ బై రీఎన్ఫోర్సింగ్ దట్ వాండరింగ్ విల్ బీ పర్పస్ఫుల్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ విత్ ఓన్లీ ఎ పర్టికులర్ ఎయిమ్. అదొకటి రాస్తారు. ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి, ఒకవేళ ఎయిమ్లెస్ వాండరింగ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ జరుగుతుంది రాస్తారు. బ్రింగ్ టుగెదర్ ద నెరేటివ్ ఎగ్జాంపుల్స్, లెసన్స్ అండ్ బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ సొసైటీ. ఏ విధంగా దిస్ ఎక్స్ప్లోరింగ్ వేరియస్ ఆప్షన్స్ ఏదైతే ఉందో అది ఏ విధంగా పీపుల్ని, సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేయగలదు.
ఇండివిజువల్స్ని, సొసైటీని, ఈవెన్ కంట్రీస్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలదు అనే విధంగా కూడా ద పొటెన్షియల్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో యూ కెన్ ఇన్కార్పొరేట్ అనెక్డాట్స్ అండ్ ఎగ్జాంపుల్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, అలాంటిది ఒకటి చేయొచ్చు అనేటటువంటి కలగండమే పెద్ద కళ, రైట్? సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫైండింగ్ ఆప్షన్ బై అన్ సైంటిస్ట్ ఆర్ ఎ టెకీ, isn't it? Social media is actually an experiment. Google Maps is also an experiment, right? But that made our lives way more simpler, right? So these things mention చేసే ప్రయత్నం చేస్తారు. మెయింటైనింగ్ ఫార్మల్ టోన్ అండ్ స్ట్రక్చర్. సో లాజికల్ ట్రాన్సిషన్ బిట్వీన్ సెక్షన్స్ అండ్ దాంతోపాటు లాజికల్ ట్రాన్సిషన్ బిట్వీన్ ఈచ్ పారాగ్రాఫ్, ఫ్రీ ఫ్లో అనేది అవసరం. ఫార్మల్, క్లియర్ అండ్ కన్సైజ్ లాంగ్వేజ్ అనేటువంటిది వాడాలి. అండ్ దాంతోపాటు రిపిటేషన్ అనేటువంటిది అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈవెన్ ఇఫ్ యూ స్టిక్ టు ఈవెన్ 9 pages, దట్ వుడ్ బి ఫైన్ ఫర్ షూర్. బట్ కానీ 12 pages ఎలా అయినా రాయాలి అని చెప్పి సాగదీయడం కానీ, డైమెన్షన్స్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండడం కానీ చేయొద్దు. సో అందుకే ప్రాపర్ బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం ద్వారా మీరు ఈ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి ప్రాపర్ స్ట్రక్చర్ తెచ్చుకోగలుగుతారు. అండ్ ప్రూఫ్ రీడింగ్, ఫైనల్లీ గ్రామటికల్ యాక్యురసీ అండ్ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటారు. అండ్ ఈచ్ సెక్షన్ అనేటువంటిది సెంట్రల్ థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా ఉందా, ఎటువంటి డీవియేషన్ ఏమైనా ఉందా, రైట్? నో, సమ్ సార్ట్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఫైన్, సమ్ స్కేల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఫైన్. బట్ కానీ టూ మచ్ డీవియేషన్ ఏదైతే ఉందో దాని కారణంగా మీకు మార్క్స్ చాలా కోల్పోతారు. అది చేయమాకండి, ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ద బేసిక్ అప్రోచ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారు అంటే, మనం ఇస్తున్నటువంటి మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో మన టెలిగ్రామ్ ఛానల్ ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అప్రోచ్తో పాటు డీటెయిల్ మోడల్ ఆన్సర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. గో త్రూ దట్ మోడల్ ఆన్సర్, యూ విల్ get to understand how you can incorporate examples, how you can divide the entire essay into various sections. ఇవన్నీ మీకు అర్థమవుతుంది, ఓకేనా? రైట్. సో అందరికీ మన అభ్యాస సెషన్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. అందరికీ క్లాసులన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి, మీకు చాలా వ్యాలిడేషన్ అయితే ఉంటుంది, అందులో డౌటే లేదు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం నాన్న. వీలైతే మన కేస్ స్టడీస్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా చక్కగా కేస్ స్టడీస్ అర్థమవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ అమ్మ.